स्वाभाविकानवधिकातिशयेषितृत्वं नारायणत्वयि नमृष्यति वैदिकः कः ब्रह्म शिवशतमकः परमस्वराढिति एतेऽपि यस्य महिमार्ణవవిప్రుషస్తే. శ్లోకాన్ని వింటూనే రామానుజుల వారు ఇలా అంటారు: ఓ ద్విజోత్తములారా, మీరు చదువుతున్న ఈ స్తోత్రాన్ని వ్రాసిన వారు ఎవరు? ఎక్కడిది ఈ శ్లోకం? ఓ రత్నంలా ఉంది ఇది. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞులు, తురియాశ్రమానికే అలంకారభూతులు అయిన శ్రీ యామునాచార్యుల వారు రాశారు. అలాగా? ఎక్కడుంటారు వారు? వారు శ్రీరంగ క్షేత్రంలో ఉంటారు. వయోవృద్ధులు. నేను వారిని కలవవచ్చా? నాకు దర్శనమిస్తారా అని అడుగుతారు రామానుజుల వారు. మాతో వస్తావా మరి అని అడుగుతారు వారిరువురు. నాకు ఆ యతీశ్వరులను సేవించుకోవాలని ఉంది. శ్రీరంగానికి నన్ను తీసుకువెళ్తారా? శ్రీరంగం చాలా దూరం కదా మరి అంటారు. ఎంత దూరమైనా సరే పర్వాలేదు. ఓ అలా అయితే సరే, మరి బయలుదేరుదాం పదండి అంటారు వారు. రామానుజుల వారు ఇలా అంటున్నారు: పదండి, భగవంతుని ఆజ్ఞను ప్రార్థిస్తాను. రామానుజుల వారు స్వామివారి సన్నిధిలో: స్వామి వరదరాజ, శ్రీరంగంలో యామునాచార్యులు వేదాంత శాస్త్రంలోని లోతులు తెలిసిన వారట వారు. అలాంటి యతీశ్వరులను సేవించుకోవాలని ఉంది. అనుగ్రహించండి స్వామి అని ప్రార్థిస్తారు. రామానుజ, పెరుమాళ్ల ఆజ్ఞ అయ్యింది. ఈ పుష్పాలే అందుకు గుర్తు. పెరుమాళ్ల మెడలోంచి జారిపడ్డాయి అంటారు అర్చకులు. ధన్యోస్మి, త్వరలోనే తిరిగి వచ్చేస్తా స్వామి అని చెప్పి బయలుదేరతారు.